Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about descending order of fractions. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో అసెండింగ్ ఆర్డర్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డివిజన్ మెథడ్లో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఈ వీడియోలో కూడా డివిజన్ మెథడ్ తోటి ఫ్రాక్షన్స్ డిసెండింగ్ ఆర్డర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, చూడండి. ఇట్లున్నాయి ఫ్రాక్షన్స్ని మనం డివిజన్ మెథడ్లో అనుకోవాలంటే డినామినేటర్ తోటి న్యూమరేటర్ డివిజన్ చేయాలి. 2 ఉంటుంది, 2 డివిజన్ తెలుసుగా మీకు, అందుకని నేను సింపుల్గా చేసుకుంటూ పోతున్నా, చూడండి. ఇది రాంగ్ ఎక్కించుకున్నా. దీని ఆన్సర్ 1.3. దీని ఆన్సర్ 3. దీన్ని ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్లో అంటే పెద్ద నుంచి చిన్న. పెద్ద నెంబర్ ఏది 3, తర్వాత ఏది 2, తర్వాత ఏది కొంచెం చిన్న నెంబర్ ఏది 3. ఫస్ట్ పెద్ద నెంబర్, దాని తర్వాత దానికన్నా చిన్న నెంబర్, దాని తర్వాత దానికన్నా చిన్న నెంబర్. ఇప్పుడు 3 ఆన్సర్ ఏంది 6/20. ఇది డిసెండింగ్ ఆర్డర్. తర్వాత 2ది వాల్యూ ఎంత 10/5. తర్వాత 1.3ది వాల్యూ ఏది 20.50. ఇది డిసెండింగ్ ఆర్డర్. అర్థమైందా? డిసెండింగ్ ఆర్డర్. మీకు అసెండింగ్ ఆర్డర్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో డివిజన్ మెథడ్ తోటి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాను, చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.